తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఉగాదిలోపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం జరగనుంది. ఈ నేపథ్యంలో ఎంపికపై స్పీడ్ పెంచింది బీజేపీ. ఇందులో భాగంగా రాష్ట్రం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో 3 ఎంపీలు ఉన్నారు. ఇందులో కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి ఇవ్వాలని బీజేపీ యోచిస్తోంది. ఈటల రాజేందర్ పేరు ముందు వరుసలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈటల రాజేందర్ తెలంగాణ రాజకీయాల్లో కీలక వ్యక్తిగా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 సార్లు మంత్రిగా పనిచేశారు. పార్టీలో విభేదాలతో కారు దిగి కాషాయ దళంలో చేరారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ గారు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, అంటే మొత్తంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరు నియమితులవుతారనేటువంటి ఒక ఉత్కంఠ కేవలం బీజేపీలోనే కాదు, ఇటు రాష్ట్ర ప్రజల్లో కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రధాన పార్టీగా బీజేపీ ఎదిగినటువంటి తీరును ఇటీవల కాలంలో మనం గమనించాం రాష్ట్రంలో. అంటే ప్రధానంగా ఈటల రాజేందర్ పేరు ఫైనలైజ్ అయినట్లు ఒక ప్రచారం జరుగుతున్నప్పటికీ ఎవరైనా కానీ ఆ రేసులో ముందు వరుసలో ఉండొచ్చు అనేటువంటి మరో ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ అధిష్టానం అల్టిమేట్గా డిసిషన్ తీసుకుంటుంది కాబట్టి దాన్ని అందరూ రెస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అంశానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి, ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? రైట్ విజయ్, ఏదైతే బీజేపీ అధ్యక్షుడికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించి ఇప్పటికి కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా బీజేపీ తీరు ఒకలాగుంది, ఇక్కడ నుంచి బీజేపీ ముందు ఫ్యూచర్ ఒకలాగా ఉండబోతుంది అనేది మాత్రం పార్టీలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల జరిగిన ఎన్నికల్లో చూసాము, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ 2 సీట్లు కైవసం చేసుకోవడం అనేది అది ఆషామాషి వ్యవహారం కాదు. సో ఇక బీజేపీ ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రాష్ట్రంలో పాగా వేయాలనే ఒక పూర్తి స్థాయి వ్యూహంతోనే ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికనే ఇప్పుడు బీజేపీకి ఒక క్లిష్టమైన పరిస్థితిగా భావించిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీని నడిపించాల్సిన బాధ్యత, గురుతరమైన బాధ్యత ఎవరైతే అధ్యక్షుడిగా ఉంటారో ఆ అధ్యక్షుడి మీద బాధ్యత ఉండబోతుంది. సో అందుకోసమే బీజేపీ గత వారం 10 రోజుల నుంచి కూడా కసరత్తు చేస్తుంది. ఈ విషయంలో ఇప్పుడు తాజాగా మనకు వినిపిస్తున్నది ఈటెల రాజేందర్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తారు అని చెప్పేసి ఇప్పటికైతే సమాచారం అందుతుంది. ఇప్పటికే పార్టీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. కానీ దాన్ని ఇంకా మనం క్లారిటీ అయితే ఇవ్వలేము. ఎందుకంటే పార్టీ కేంద్ర కమిటీతో మాట్లాడినప్పుడు కూడా ఇప్పటివరకు కూడా వాళ్ళు మనకి ఏ విధమైన క్లారిటీ అయితే ఇవ్వలేదు. అయితే ఇప్పటివరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులు ఏవైతే ఉన్నాయో దాంట్లో బండి సంజయ్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అదేవిధంగా ధర్మపురి అరవింద్ పేరు వినిపిస్తుంది, ఈటల రాజేందర్ పేరు. ఈ 3 కూడా బీసీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. బీసీలకే బీజేపీ అధ్యక్ష బాధ్యత ఇవ్వాలని చెప్పేసి కూడా కేంద్ర పార్టీ భావిస్తుంది. అందుకోసమే ఈ 3లో ఒకరి పేరు మాత్రం ఖచ్చితంగా తెరపైకి రాబోతుంది. అయితే మనం చూసుకుంటే కనుక బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్ ఎప్పుడైతే బాధ్యత నిర్వహించారో అప్పుడు బీజేపీ రాష్ట్రంలో చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిందని చెప్పొచ్చు. ఎందుకంటే పార్టీని అదేవిధంగా కార్యకర్తలను ఒక తాటి మీదకి తీసుకురావడము, పార్టీని ప్రతి అంశంలోనూ కూడా ప్రజల ముందుకు తీసుకురావడము, కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడం లాంటి అంశాల్లో బండి సంజయ్ సక్సెస్ఫుల్ కాగలిగారు. ఈరోజు బీజేపీ సీట్లు సాధించిందంటే దీని వెనుక బండి సంజయ్ పూర్తి పాత్ర ఉంది అని చెప్పేసి కూడా పార్టీ అధిష్టానం భావించింది. ఒకానొక సమయంలో బీజేపీ అధ్యక్ష బాధ్యత నుంచి బండి సంజయ్ని తొలగించిన తర్వాత కూడా బీజేపీ కేంద్ర నాయకత్వం ఆత్మలోకంలో పడింది. ఎందుకంటే బండి సంజయ్ ఉండంటే అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉండేవి అని చెప్పేసి కూడా భావించడం జరిగింది. కానీ ప్రస్తుతం ఏదైతే బండి సంజయ్ కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు, ఈటల రాజేందర్ విషయంలో ఇప్పటికీ ఎంపీగానే ఉన్నారు కాబట్టి ఈటల రాజేందర్ కు బీజేపీ పగ్గాలు అందించాలని చెప్పి ఒక ఆలోచన కూడా పార్టీ అధిష్టానం చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈటల రాజేందర్ సంబంధించి ఇటు టీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర వహించారు. అదేవిధంగా బీజేపీలో చేరిన తర్వాత కూడా పార్టీకి సంబంధించి కొన్ని కీలక భూమిక పాత్ర కూడా నిర్వహించడం జరిగింది. సో వీటన్నిటిని కూడా తీసుకున్న తర్వాత బీజేపీ అధిష్టానం ఇప్పుడు తీవ్రమైన కసరత్తు చేస్తుంది. ఎందుకంటే ఇటు ఈటల రాజేందర్ కా, లేకపోతే బండి సంజయ్ కా, లేకపోతే మరోవైపు ధర్మపురి అరవింద్ కా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ధర్మపురి అరవింద్ కూడా ఎంపీగా ఉన్న సమయంలో పూర్తి స్థాయిలో గత ఎన్నికల్లో ఏదైతే పార్టీ విషయంలో పూర్తి స్థాయిలో అంకిత భావంతో పనిచేశారు. ఆయన కూడా కేసీఆర్ ని కావచ్చు, లేకుంటే కేసీఆర్ సర్కార్ లో పనిచేస్తున్న కేటీఆర్ ని కావచ్చు, హరీష్ రావుని కావచ్చు, కవితను కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఇరుకుని పెట్టే క్రమంలో అరవింద్ తన వంతు పాత్ర నిర్వహించడం జరిగింది. సో ఈ 3లో ఒకరిని మాత్రం ఖచ్చితంగా
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉంది. ప్రధాన పేర్లు మాత్రం ఈటల రాజేందర్ పేరు ముందుంది, ఆ తర్వాత బండి సంజయ్ పేరు వినిపిస్తుంది, ఆ తర్వాత ధర్మపురి అరవింద్ పేరు వినిపిస్తుంది. కానీ ఈ రేసులో ఎవరున్నా ముగ్గురు ఉన్నప్పటికీ కూడా ఎవరికి రాష్ట్ర పగ్గాలు అప్పచెప్పబోతారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉగాది నాటికి వీటికి కసరత్తంతా పూర్తి చేయాలి, వాళ్ళకి బాధ్యతలు అప్పగించాలన్నది పార్టీ భావిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక రాజా సింగ్ లాంటి వాళ్ళు కూడా ఇది ఓపెన్ గానే లేఖ రాయడం జరిగింది. అటు అధిష్టానానికి కానీ ఇటు పార్టీ నాయకత్వం కానీ పార్టీ కార్యకర్తలకు కానీ ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తున్నారో, ఏవైతే పార్టీ కోసమే అంకిత భావంతో పనిచేస్తున్న వారికి మాత్రమే అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలి. ఎందుకంటే గతంలో చూశాము, కొంతమంది అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత వాళ్ళు సొంతానికి అదేవిధంగా పార్టీ ఎదగకుండా చేశారు అని చెప్పేసి కూడా ఆరోపణలు చేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఏదైతుందో అధిష్టానం ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఈటల రాజేందర్ కా లేకుంటే బండి సంజయ్ కా ధర్మపురి అరవింద్ కా అనేది బహుశా 1-2 రోజుల్లో దానికి క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది విజయ్.